సో, ఒక హాస్పిటల్‌ని చూజ్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి అంశాలని చూడాలి? ఎలాంటి థింగ్స్‌ని చూసుకోవాల్సి ఉంటుంది? మన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే గూడా, మనకి ఏం ప్రాబ్లమ్ ఉందని కనిపెట్టేస్తే మెడిసిన్స్ కరెక్ట్‌గా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ కనిపెట్టకుండా ఇదిగా ఉండొచ్చా, ఇదిగా ఉండొచ్చా అని ఒక ట్రయల్ తీసుకునే దానికన్నా, హ్మ్. డయాగ్నోసిస్ చాలా అవసరం. డయాగ్నోసిస్‌లో మనం వీకేఆర్ చాలా స్ట్రాంగ్. ట్రైకో అనాలిసిస్ టెస్ట్ అంటున్నారు. మైక్రోస్కోపిక్ టెస్ట్ అది వేరు, ఇది వేరు. మైక్రోస్కోపిక్ టెస్ట్ వచ్చి ఏం చేస్తదంటే, మాగ్నిఫై చేసి చూపిస్తది. డాండ్రఫ్ ఉంటే చూడొచ్చు. ఫాలికల్స్ 2-3 హెయిర్స్ ఉన్నాయా? అది చూడొచ్చు. ట్రైకో అనాలిసిస్ టెస్ట్‌లో ఏముంటదంటే, అది జర్మనీ టెక్నాలజీ. దాంట్లో ఏముంటదంటే అనజెన్ అంటే గ్రోతింగ్ ఫేజ్ అనమాట. గ్రోతింగ్ ఫేజ్‌లో ఎన్ని హెయిర్స్ ఉన్నాయి? టెలజన్ ఫాలింగ్ స్టేజ్‌లో ఎన్ని హెయిర్స్ ఉన్నాయని చూడాలి. 80:20 రేషియో. అటంటే 80 హెయిర్స్ వచ్చి గ్రోతింగ్ ఫేజ్‌లో ఉంటే, 20 హెయిర్స్ వచ్చి ఫాలింగ్ స్టేజ్‌లో ఉండాలి. అప్పుడు ఎంత తక్కువగా ఉన్నాయి అది తెలుసుకోవచ్చు. హ్మ్. వెల్లెస్ హెయిర్ డెన్సిటీ అదొచ్చి ఎంత ఇది ఉంది? ఆ పర్సెంటేజ్ బిలో 5 ఉండాలి. బిలో 5 ఉంటే బట్టతల రాలేదని మనం తెలుసుకోవచ్చు. అబోవ్ 5 ఉందంటే స్టార్ట్ అయిందని తెలుసుకోవచ్చు. అబోవ్ 5 కన్నా ఇంకా ఎక్కువగా పోతుందంటే సో ఎంతవరకు ఉందని తెలుసుకోవచ్చు. ఓకే. ఒక స్క్వేర్ సెంటీమీటర్‌లో ఇంత హెయిర్ డెన్సిటీ ఉండాలనేది ఉంది. అది ఉందా అని తెలుసుకోవచ్చు. దాని హ్మ్. తర్వాత మీరు తీసుకునే ఫుడ్ ఇయన్నీ కరెక్టా? దానికి హెయిర్ మినరల్ అనాలిసిస్ టెస్ట్ అని ఒకటుంది. సో ఇయన్నీ తెలుసుకొని టెస్ట్ తెలుసుకున్న తర్వాత ఇదే ప్రాబ్లమ్ అని తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు రిజల్ట్ అనేది బాగుంటది. సో హ్మ్. హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఇవ్వాలి.